ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ పిడుగురాళ్ళు గణేష్ ఉత్సవ మహోత్సవాలలో భాగంగా మేము గత 4-5 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా మమ్మల్ని తెనాల నుండి ఇక్కడ ఇచ్చేసి ఆహ్వానిస్తున్న ఈ గణేష్ మిత్ర మండలి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పండుగ వాతావరణము అంటే వినాయక చవితి మహోత్సవాలు అంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కుల మత తారతమ్యాలు లేకుండా జరుపుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్ విద్య నుండి మనకు అలవాటైన పండుగ ఇది. ఎందుకంటే ప్రతిమా పండుగలన్నీ ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తే మనం జరుపుకుంటూ ఉంటాం, దాన్ని ఫాలో అవుతుంటాం. కానీ గణేష్ మహోత్సవ పండుగ అంటే మనం చిన్నపిల్లల దగ్గర నుండి పుస్తకాలు మనం పూజ చేసుకొని మనకి మంచి చదువు రావాలి, మంచి విద్యా బుద్ధులు రావాలి అని ఆ సిద్ధి బుద్ధి గణపతిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి గణేష్ మహోత్సవాలలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి కళల్ని కళాకారుల్ని ప్రోత్సహించి ఒక మంచి సత్సాంప్రదాయాన్ని భవిష్యత్ తరానికి అందిస్తున్నందుకు మరొకసారి గణేష్ మిత్ర మండలి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే తర్వాత తరం వాళ్ళు మిమ్మల్ని చూసి మీ పిల్లలు మన పిల్లలు అందరూ కూడా ఇలా గణేష్ విగ్రహాలని ఏర్పాటు చేసి మనం ఒక సత్సాంప్రదాయాన్ని మన తర్వాతి తరాన్ని వారికి అందిస్తున్నాం. ఇలా పండుగ వాతావరణాన్ని మన ఇంట్లో కాకుండా బహిరంగంగా మనం జరుపుకొని మన భక్తిని చాటుకోవడం అనేది ఒక గొప్ప విషయం. అటువంటి దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలని జరుపుతున్న మిత్రమండలి కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేయాలి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ముందుగా సర్వకార్యములకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుని స్మరిస్తూ మహాగణపతి మనసా స్మరామి అంటూ తమ నృత్యాన్ని ఆ విఘ్నేశ్వరుడికి తమ నృత్యంతో అర్చించడానికి విచ్చేశారు తెనాల నుండి చిరంజీవులు హిరణ్య, కారుణ్య మరియు జ్ఞానశ్రీ. వీళ్ళు ప్రదర్శించుకో అంశం మహాగణపతి మనసా స్మరామి అంటూ తమ నృత్యాన్ని మా చిరంజీవులు మేమంతా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక నిమిషం.